తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్ గా మార్చేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని హెచ్ఎస్సిసిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నేటి నుంచి 2 రోజుల పాటు షీల్డ్ 2025 కాన్క్లేవ్ నిర్వహించనున్నారు. ఇక సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేశంలోని సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025ని నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ఎకోసిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిపుణులు, ఐటీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అన్ని రకాల వనరులు సమకూరుస్తోందని అన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చాలని తెలిపారు. సైబర్ క్రైమ్ అనేది ఈ నేరాల రూపు మారింది. ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ 25 సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. సైబర్ క్రైమ్ అనేది స్కైస్ ద లిమిట్ ఫర్ క్రైమ్. ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు. ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది కనుక్కోవడం ఒక ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే, నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడం మూడవ ఇబ్బంది. ఇన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన విధానాలతో మనం ముందుకు వెళ్ళలేం. ఈరోజు దాదాపుగా 14 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది. ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్టుగా, జరగని దాడులను జరిగినట్టుగా, లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం